హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈరోజు వీడియోలో ఒక వీడియోకి మనం వాటర్ మార్క్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, ఒక వీడియోకి వాటర్ మార్క్ ఎట్లా అప్లోడ్ చేయొచ్చో తెలుసుకుందాం. సో జనరల్గా వాటర్ మార్క్ అనేది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మనం మీద వీడియోని క్రియేట్ చేసినప్పుడు సో ఆ వీడియోని కాపీ చేయకుండా, అంటే మన వీడియోని వేరే వాళ్ళు కాపీ చేసి వాళ్ళ ఛానల్లో పెట్టకుండా మనకు ఛానల్లో వాటర్ మార్క్ అనేది ఇన్సర్ట్ చేస్తే మనము వీడియోని అయితే ప్రొటెక్ట్ చేయొచ్చు. సో జనరల్గా మీరు ఏదైనా వీడియోని ప్లే చేసినప్పుడు మనకు ఇక్కడ ఒక లోగో అయితే డిస్ప్లే అవుతుంది, దీన్ని మనం వాటర్ మార్క్ అంటాం. సో ఈరోజు వీడియోలో ఈ వాటర్ మార్క్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అండ్ వీడియోలో మనం ఎట్లా ఇన్సర్ట్ చేయొచ్చో తెలుసుకుందాం. సో జనరల్గా మీకు వాటర్ మార్క్ క్రియేట్ చేయాలంటే మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి మన ఛానల్లో ఉన్న లోగోని కాపీ చేయడం, అండ్ సెకండ్ థింగ్ మనము ఒక వాటర్ మార్క్ను క్రియేట్ చేయడం. సో జనరల్గా ఈ వాటర్ మార్క్ సైజ్ వచ్చేసి మనకు 150 x 150 ఉంటుంది. బిలో 1 MBలో ఈ వాటర్ మార్క్ని అయితే క్రియేట్ చేయాలి. సో వాటర్ మార్క్ను మీరు క్రియేట్ చేయాలంటే సో మనకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాన్వా. సో క్యాన్వాలో మీరు ఈజీగా అయితే డిజైన్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ డిజైన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో మీరు ఏదైనా ఒక సైజ్ ఇవ్వండి. సో ఇక్కడ మీకు క్రియేట్ కస్టమ్ సైజ్ అని వచ్చింది, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎంతైతే సైజ్ కావాలో అంత సైజ్ ఎంటర్ చేయండి అండ్ నెక్స్ట్ క్రియేట్ న్యూ డిజైన్. సో చూడండి, ఇప్పుడు మనకు ఈ సైజులో ఒక వాటర్ మార్క్ని అయితే క్రియేట్ చేయాలి, ఎందుకంటే మనకు వాటర్ మార్క్ సైజ్ వచ్చి 150 x 150 పిక్సెల్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎలిమెంట్స్లోకి వెళ్ళి యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు కొన్ని గ్రాఫిక్ డిజైన్స్ అయితే వస్తాయి. సో దీంట్లో ఏదైనా ఒక డిజైన్ తీసుకోండి. సో ఈ డిజైన్ అయితే నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో దీనికి కాపీ పేస్ట్ చేయండి, చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసి సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అని పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఒకటి వచ్చింది. దీంట్లో మనకు ఒక పర్టికులర్, అంటే మనకు దీంట్లో ఒక టెక్స్ట్ అయితే కావాలి అండ్ దీంట్లో మీకు ఇంకా ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఏదైనా ఒక కంటెంట్ని అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను ఛానల్ నేమ్ అయితే రావాలనుకుంటున్నాను. సో అప్పుడు మీరు టెక్స్ట్లోకి వెళ్ళి ఒక హెడ్డింగ్ని అయితే యాడ్ చేయండి. సో ఇక్కడ మీ ఛానల్ యొక్క నేమ్ని అయితే రాయండి. సో ఇక్కడ మీ ఛానల్ నేమ్ అండ్ మనకు సబ్స్క్రైబ్ బటన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేస్లో, అంటే మన కంప్యూటర్లో ఎక్కడైనా ఒక ప్లేస్లో సేవ్ చేయండి. సో ఇప్పుడు వాటర్ మార్క్ అయితే సేవ్ అయింది. సో జనరల్గా మీరు వాటర్ మార్క్ను అప్లోడ్ చేయాలంటే మనకు బేసిక్ సెట్టింగ్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు వాటర్ మార్క్ను యాడ్ చేయాలంటే మీకు డాష్బోర్డ్లోకి వెళ్ళేసి యువర్ ఛానల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో యువర్ ఛానల్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు కస్టమైజ్ ఛానల్ అనే ఆప్షన్ వస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు బేసిక్ సెట్టింగ్స్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీకు బ్రాండింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ బ్రాండింగ్ పైన క్లిక్ చేయండి. సో బ్రాండింగ్ పైన మనకు పిక్చరు, బ్యానర్ ఇమేజ్ ఉంటుంది, లాస్ట్లో వీడియో వాటర్ మార్క్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, వీడియో వాటర్ మార్క్లో మనకు ఇమేజ్ దట్స్ 150 x 150 పిక్సెల్స్. సో ఈ సైజ్ వచ్చేసి 1 MB ఆర్ లెస్ దెన్, అంటే 1 MB కంటే తక్కువ ఉండాలి. సో ఇక్కడ మీరు అప్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఏదైతే మనం క్రియేట్ చేసామో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీకు క్రాప్ చేస్తుంది. ఓకే, ఇక్కడ డన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ వస్తుంది. సో దీంట్లో మనకు బేసికల్గా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే డిస్ప్లే టైం వచ్చేసి మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో రావాలా, కస్టమ్ స్టార్ట్ టైంలో రావాలా, ఎంటైర్ వీడియోలో రావాలా. సో కస్టమ్ స్టార్ట్ పైన క్లిక్ చేస్తే పర్టికులర్గా ఏ టైంలో ఆ వాటర్ మార్క్ అనేది డిస్ప్లే అవ్వాలో అని మనం అడుగుతుంది. లేదు కంప్లీట్ వీడియో మొత్తం రావాలనుకుంటే ఎంటైర్ వీడియో పైన క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంటుంది. సో పబ్లిష్ పైన క్లిక్ చేయండి. సో పబ్లిష్ పైన క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఏంది, మన ఛానల్లో ప్రతి వీడియోకి మనకు వాటర్ మార్క్ లోగో అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను ఒక లోగోని, అంటే వాటర్ మార్క్ లోగోని కస్టమైజ్ చేసి అప్లోడ్ చేశాను. సో మరి ఇది ఎక్కడ కనబడుతుంది? సో మనం ఒక వీడియోని ప్లే చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ మనకు ఈ ఎంటైర్ వీడియో మొత్తంలో మనకి ఇక్కడ వాటర్ మార్క్ లోగో అయితే కనబడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ BSK తెలుగు ఫ్యాక్ట్స్ అని ఛానల్ నేమ్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ కూడా మనకు వచ్చింది. అంటే ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చేవారు ఈ వాటర్ మార్క్ పైన క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఓపెన్ అవుతుంది. సో అండ్ ఇక్కడ నుంచి ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఈ వాటర్ మార్క్ మనం యాడ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి మన వీడియో అనేది ప్రొటెక్టివ్గా ఉంటుంది, అంటే వేరే వాళ్ళు కాపీ చేయకుండా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి సబ్స్క్రైబర్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎవరన్నా ఇప్పుడు ఈ వాటర్ మార్క్ పైన క్లిక్ చేయగానే, అంటే వాటర్ మార్క్ పైన మౌస్ పెట్టగానే మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అయితే డిస్ప్లే అవుతుంది.
సో ఇది బేసిక్ వాటర్ మార్క్ను డిజైన్ చేసి అప్లోడ్ చేసే ప్రాసెస్. లేదు మీరు ఒక లోగోని, అంటే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న లోగోని కనుక మీరు వాటర్ మార్క్గా పెట్టాలంటే సేమ్ మెథడ్. సో సేమ్ మెథడ్ మీరు బ్రాండింగ్లోకి రండి, బ్రాండింగ్లోకి వచ్చేసి ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ మీ ఛానల్కి సంబంధించిన లోగోస్ ఏవైనా ఉంటే అవి సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఇక్కడ డన్ పైన క్లిక్ చేయండి. సో ఎంటైర్ వీడియో పైన క్లిక్ చేయండి, పబ్లిష్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం లోగోని అప్లోడ్ చేయొచ్చు అండ్ మనం ఒక కస్టమైజ్డ్ వాటర్ మార్క్ని డిజైన్ చేసేసి అప్లోడ్ చేయొచ్చు. సో ఈ 2 మెథడ్స్లలో మీరు మీ ఛానల్కి వాటర్ మార్క్ని అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఈ వాటర్ మార్క్ అనేది మన ఛానల్కి ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఛానల్లో కనుక కంటెంట్ మీరు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నారు, చాలా కష్టపడి ఒక వీడియోని క్రియేట్ చేస్తున్నారు. సో దాంట్లో వాటర్ మార్క్ పెట్టడం వల్ల వేరే వాళ్ళు మన ఛానల్ని, అంటే మన వీడియోని కాపీ చేసి వేరే ఛానల్లో పేస్ట్ చేయకుండా ఉంటుంది. అంటే మన దాంట్లో వాటర్ మార్క్ ఉంటుంది కాబట్టి ఒకవేళ వారు వేరే ఛానల్లో అప్లోడ్ చేసినా మనం గూగుల్కి కంప్లైంట్ చేయొచ్చు. పర్టికులర్ వీడియో ఓనర్ అనేది మేము, దాంట్లో మా వాటర్ మార్క్ ఉందని చెప్పి మనం ఆ వీడియోని వాళ్ళకు కాపీ పెట్టి మనం కంప్లైంట్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఛానల్కి కొత్తగా వచ్చేవాళ్ళు సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ కూడా ఈ వాటర్ మార్క్ ద్వారా ఉంటుంది. ఇది ప్రాసెస్. ఒక వాటర్ మార్క్ని మనం ఎట్లా ఇన్స్టాల్ చేస్తాము, సో ఇది ప్రాసెస్. ఒక వాటర్ మార్క్ను మనం ఏ విధంగా యాడ్ చేస్తాము, అది ఏ ప్లేస్లో యాడ్ చేస్తాము, అది మనకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో రావాలా, కస్టమ్ స్టార్ట్ టైంలో రావాలా, ఎంటైర్ వీడియో రావాలనేది మనం డిసైడ్ చేసి పబ్లిష్ చేసినప్పుడు మనకు పర్టికులర్గా మన ఛానల్లో ఒక వాటర్ మార్క్ అనేది డిస్ప్లే అవుతుంది.